నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అలాగే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ ఏఎస్ రావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, ఈ కిర్గిస్తాన్లో మెడికల్ స్టూడెంట్స్ ఇరుక్కుపోయారు. ఏంటి సార్ ఆ సంఘటన? వాళ్ళు నిజంగానే ఇరుక్కుపోయారా? అలాంటి వాళ్ళని మనం తీసుకొచ్చే అవకాశం ఉందా? దాదాపు మన భారతదేశానికి చెందినటువంటి 20,000 పైచిన్కు వైద్య విద్యార్థులు కిర్గిస్తాన్ దేశంలోని బిష్కెక్ నగరంలో ఇరుక్కుపోయి ఉన్నారు. దేనికి రీజన్ ఏంటి? అది జరిగింది ఏంటంటే, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళతో ఈజిప్ట్ దేశానికి చెందిన వాళ్ళతోటి కొద్దిగా ఘర్షణ జరిగింది. ఏదో పార్కులోనో పబ్లోనో ఏదో చిన్న ఘర్షణ జరిగితే వాళ్ళు వీళ్ళని వ్యక్తిగతంగా దూషించారు. వ్యక్తిగతంగా కొన్ని గొడవలు జరిగాయి. ఓకే. సో ఒకరికొకరిపై దాడులు చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఆ దాడిలో ఆ స్థానికంగా ఉన్నటువంటి కిర్గిజ్ నాగరికుడు గాయపడడం జరిగింది. ఓకే. ఈజిప్ట్ వాళ్ళ చేతిలో. అచ్చా. అప్పుడు వాళ్ళు అంబులెన్స్ పిలిపించి హాస్పిటల్ తరలించారు. ఆ ఘటనతోటి మీరు ఏదో దేశం నుంచి మా దేశంకి వచ్చి మా మీద దౌర్జన్యం చేస్తారని చెప్పేసి ఆ యొక్క ప్రాంతీయవాదం, జాతీయవాదం అనేది ఒక్కసారి అందులో ఇది వచ్చేసేది. సేమ్ మన తెలంగాణలో తెలంగాణ మూమెంట్ అంటే అక్కడ కొంచెము వాళ్ళ దేశం అంటే ఎననీయనట్టు గౌరవం, అపారమైన గౌరవం వాళ్ళకు. వాళ్ళ దేశాన్ని ఎవరు కూడా కించపరిచి మాట్లాడితే ఎవరు సహించరు. ఓకే. సో అలాంటి వ్యక్తులు అక్కడ ఉన్నటువంటి, ఎందుకంటే మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారా అందులో? తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే. దాదాపు 5-6 వేలు, దాదాపు 8,000 వరకు తెలుగు విద్యార్థులు ఉంటారు. ఎందుకంటే మాది కూడా కన్సల్టెన్సీ ఉంది అక్కడ. మా అబ్బాయి కూడా అక్కడే చదువుకొని వచ్చాడు. ఓకే. నేను కూడా 2-3 సార్లు కిర్గిస్తాన్ కూడా విజిట్ చేశాను. ఓకే. చాలా అందమైనటువంటి నగరం, అందమైన దేశం. అంటే ప్రకృతి పరంగా చాలా ఆహ్లాదకరంగా ఉండేటువంటి. టెంపరేచర్ చాలా తక్కువ ఉంటుంది కదా? తక్కువ ఉంటుంది. చాలా చిన్న నగరం, 0% పొల్యూషన్. అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చాలా సౌమ్యులు. ఓకే. ఎవరి జోలికి పోయిలరు, వారి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. చాలా సాఫ్ట్ నేచర్ గల వాళ్ళు. కానీ అక్కడ ఏం ఘటన జరిగిందో అంత స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ ప్రతి ఒక్కరిలోపు, ముఖ్యంగా యువతలోపు అంత ఉద్రిక్తత, అంత ఒక టెన్షన్ వాతావరణం వచ్చిందంటే ఏదో వీళ్ళు అనరాని మాటలు అని అన్నట్టు అక్కడ స్థానికంగా అక్కడ వస్తున్నటువంటి వార్తలు. ఏదేమైనప్పటికీ కూడా మన భారత రాయబారం, మన ఇండియన్ ఎంబసీ, మళ్ళీ అక్కడ కిర్గిజ్ ఎంబసీ ఇద్దరు కూడా కమ్యూనికేట్ చేసుకొని అక్కడ రక్షణ బలాలు, ఆర్మీ ప్లస్ లోకల్ పోలీస్ అందరూ కూడా అక్కడ మొత్తం శాంతియుత వాతావరణం అయితే టోటల్గా చూసి మన తెలుగు వాళ్ళు, ఇండియన్స్ సేఫ్గా ఉన్నట్టేనా? సేఫ్గా ఉంటారు. ఇండియన్స్కు ఏ ఒక్క ఇండియన్స్ కూడా ఏం జరగలేదు. ఓకే. వీళ్ళు చేసిన కిర్గిజ్ నాగరికులు దాడి చేసినటువంటి దాడిలో దాదాపు 3 పాకిస్తానీ విద్యార్థులు చనిపోవడం జరిగింది. ఓకే. సో ఈజిప్టియన్స్ చూడడానికి మనలాగానే ఉంటారు కాబట్టి వాళ్ళు ఈజిప్టియన్సా, ఇండియన్సా, పాకిస్తాన్ అన్నది వాళ్ళు గుర్తుపట్టడం కష్టమైపోయింది. వాళ్ళ కోపంలో ఎవరు దొరికితే వాళ్ళని కొట్టిపడేశారు. ఓకే. హాస్టళ్లలో హాస్టళ్లలోకి అక్రమంగా వచ్చేసి హాస్టల్లో పండుకున్న వాళ్ళకు, హాస్టల్లో ఉంటున్న వాళ్ళకు మొత్తం అన్ని అద్దాలు, ఫర్నిచర్ కూడా ధ్వంసం చేసి కొట్టడం జరిగింది. మన ఇండియన్ స్టూడెంట్స్ అయితే అక్కడ సేఫ్గా ఉన్నారు. అయినప్పటికీ కూడా బయట తిరగొద్దని చెప్పేసి అక్కడ ఆదేశాలు ఇచ్చారు. ఆల్రెడీ ఇంకొక 2 నెలలు వాళ్ళకు హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి ఈ ఎగ్జామినేషన్స్ పోస్ట్పోన్ చేసి హాలిడేస్ తర్వాత ఎగ్జామ్ పెడదామని చెప్పేసి అక్కడ యొక్క ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు అందరికి కూడా మన దేశానికి పంపించడం జరుగుతుంది. అంటే తేడా ఏముంటుందండి అక్కడ? మన ఇండియాలో ఉన్న మెడికల్ ఎడ్యుకేషన్కి కిర్గిస్తాన్లో ఉన్న ఎడ్యుకేషన్కి ఉన్న తేడా ఏంటి? డబ్బులు అయితే తక్కువ, ఇక్కడైతే కష్టం. ముఖ్యంగా అదే కదా ఫజల్ గారు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, చాలా ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది, నా కొడుకు డాక్టర్ కావాలి, నా కూతురు డాక్టర్ కావాలని. ఇక్కడ వచ్చినటువంటి ర్యాంక్తో రిజర్వేషన్లని ఇదని ఇక్కడ వచ్చినటువంటి సీటు తక్కువ. అందులో ఫ్రీ సీట్ రావడం చాలా కష్టతరం. అవును, ఫ్రీ సీట్ రావడం చాలా కష్టతరం. మళ్ళీ పేమెంట్ సీట్ వస్తే కూడా యూనివర్సిటీ ఫీజే మీకు 12 లక్షలు ఉంది. అవును. బి కేటగిరీ 12 లక్షలు ఇంటూ మీకు 5 సంవత్సరాలు అంటే 12 లక్షలకి 60 లక్షలు అయిపోతాయి. 60 లక్షలు మళ్ళీ రాను ట్రాన్స్పోర్టేషన్, మళ్ళీ వాళ్ళ ఖర్చు అంటే 70-80 లక్షలు అవుతాయి. ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి 70-60-70 లక్షలు
ఖర్చు చేయడం అంటే వాళ్ళకు అందరి ద్రాక్షగా మారింది. అవును. ఈ యొక్క వైద్య విద్య అనేది అందరి ద్రాక్షగా మారింది. ఉమ్. దాంట్లో ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ యొక్క రష్యన్ కంట్రీస్లలో, ముఖ్యంగా రష్యన్ కంట్రీస్ ఉన్నాయి కదా, ఒక 4-5 కంట్రీస్ ఉన్నాయి. జార్జియా, కిర్గిస్తాన్, మన తజకిస్తాన్, ఇలాంటి కంట్రీలలో ముఖ్యంగా అక్కడ ఎకనామీ మొత్తం మన ఇండియన్ స్టూడెంట్స్ పైన నుంచే వస్తుంది. అక్కడ యూనివర్సిటీ కూడా చాలా బాగా ప్రోత్సహిస్తారు. అక్కడ ఫీజు ఎంత 20,000 అయిపోతుంది, 20 లక్షలు అయిపోతా? మా మ్యాక్సిమం 20 to 30 లక్షలు, 35 లక్షల వరకు మొత్తం హాస్టల్ ఫీజు సహా అయిపోతుంది. మళ్ళీ ఎగ్జామ్ రాయాలి కదా. ఎక్స్పెన్సెస్, అప్ అండ్ డౌన్, ఫేర్ అన్ని కలిసి 40 లక్షల కంటే మించదు. 40 లక్షలు ఎంబీబీఎస్. కానీ ఇబ్బందికర పరిస్థితి ఏంటంటే ఇక్కడ వచ్చిన తర్వాత ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ అన్నది కూడా ఎగ్జామ్ ఉంది, అది కష్టం. ఎంసీఐ. అవును. దాంట్లో ఏ విధంగా అవకతవకలు జరుగుతున్నాయి అనేది అనేక అనుమానాలు ఉన్నాయి. చదివే స్టూడెంట్ ఫెయిల్ అయిపోతున్నాడు, చదవని స్టూడెంట్ పాస్ అయిపోతున్నాడు, రకరకాలైన విన్యాసాల జిమ్మికులు కనపడుతున్నాయి. అంటే వాళ్ళు పాస్ పర్సంటేజ్ అనేది ఒక 10 to 12% పాస్ పర్సంటేజ్ వస్తుంది. దాదాపు 70,000 మంది స్టూడెంట్స్ రాస్తే దాంట్లో 10 మంది, 70,000 స్టూడెంట్స్లలో ఒక 9,000, 7,000, 8,000, 9,000 నుంచి 10,000 లోపే రిజల్ట్ వస్తుంది. అంటే దాదాపు మీకు 7 to 8%, 10% కూడా మీకు రిజల్ట్ రావట్లేదు. అలాంటప్పుడు ఆ స్టూడెంట్స్ ఎంత ఇబ్బందికి గురవుతున్నారు, డిప్రెషన్కి గురవుతున్నారు, తల్లిదండ్రులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా పేపర్ వస్తుంది, ఆ పేపర్ మోడల్ ఏ విధంగా ఉంటుందో కూడా బయట తెలియదు. అవును. దాంట్లో చాలా అంటే మన ప్రభుత్వాలు ఎందుకు ట్రై చేయవు? అక్కడ వాళ్ళు ఇస్తున్నప్పుడు మనం కూడా ఆ రేట్కి ఇచ్చి సంపాదించుకోవచ్చు. ఈ ఎకానమీ ఎటు పోవడం ఎందుకు? ఈ డబ్బు ఇప్పుడు ఏంటంటే ప్రతి కులానికి ఒక నాయకుడు ఉన్నాడు, ఆ నాయకునికి ఒక మెడికల్ కాలేజు, ప్రతి పార్టీకి ఒక నాయకుడు, ప్రతి పార్టీ నాయకులకు మెడికల్ కాలేజీలు. మెడికల్ కాలేజ్ పెట్టిండ్రే వాళ్ళ సీట్లు అమ్ముకొని 100 కోట్లు తీసుకోవడానికి. ₹1 1.5 వాళ్ళకుతుంది ఈరోజు మెడికల్ సీటు. అవును. అలా 160 సీట్లు. మరి వాళ్ళు డబ్బులు సంపాదించడానికి మెడికల్ కాలేజ్ పెట్టుకున్నారు. తక్కువ రేటుకి ఎందుకు? మరి తక్కువ రేటుకి ఎందుకు ఇస్తారు, ఫ్రీగా ఎందుకు ఇస్తారు? ఇక ఫ్రీ కోటాకు వచ్చినాయి, కౌన్సిలింగ్ ద్వారా ఫ్రీ కోటాకు వచ్చినాయి, వాళ్ళు ఇవ్వాల్సిందే, అది తప్పదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు షార్ప్గా ఇంటెలిజెంట్ విద్యార్థికి ఫ్రీ సీట్ వస్తుంది, ఓకే. అందరూ ఫ్రీ సీట్ తెచ్చుకోవడం కూడా సాధ్యం కాదు కదా. అవును. అలాంటి పరిస్థితుల్లో ఇది ఒక గోల్డెన్ అవకాశంగా భావించి చాలామంది ఎక్కడ వెళ్తున్నాం కదా, 5 years ఏదో అయిపోతుంది మనది, ఇక్కడ వచ్చిన దాకా ఒకసారి కాకపోతే ఇంకోసారి మనం 2-3 సార్లు రాసి కూడా మనం పాస్ అయిపోవచ్చు అని ఆ ధీమాతో విద్యార్థులు వెళ్తున్నారు, తల్లిదండ్రులు కూడా పంపిస్తున్నారు. ఓకే. వాళ్ళు కష్టపడి ఆ కట్టే 20-30 లక్షలన్నా కట్టడం వల్ల కష్టమైనా కానీ ఏదో చేసి పంపిస్తున్నారు. అందులో ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటే ఈ తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ చాలా డిప్రెషన్కి లోనవుతారు, వాళ్ళ యొక్క ఆవేదన చెందుతున్నారు. దీనికి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా ఆ ఎంసీఐ పరీక్ష అనేది కొంచెం సరళతరం చేస్తే పిల్లలకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే పేషెంట్ డాక్టర్ రేషియో అనేది భారతదేశంలో ఇంకా తక్కువ ఉంది. డాక్టర్ల కొరత ఇంకా ఉంది, అంత చాలా ఉంది. మీరు ఆ ఎంసీఐ అనేది కొంచెం ఈజీగా చేస్తే బయట నుంచి వచ్చిన డాక్టర్స్ కూడా తొందరగా అది పాస్ అయిపోయి వాళ్ళు కూడా ప్రజాసేవలో నిమగ్నం అవుతారు. కాకపోతే మీరు 1 సంవత్సరం ఇంటర్న్షిప్ ఇక్కడ పెడుతున్నారు, దానికి 2 సంవత్సరాలు పెంచినా పర్లేదు. కానీ ఆ ఎంసీఐ అనే పరీక్షను అంత కష్టతరం చేయడం ఇది అన్యాయం అని చెప్పేసి నా యొక్క ఒపీనియన్.